హార్డ్లీ 4-5 times అంటే నేను ఎట్లా నమ్ముతా? ఎందుకు అని అంటే సెక్షువల్లీ ఇట్ ఇస్ వాడు కూడా అంత స్పీడ్ గా ఉన్నాడు. వాడు కూడా ఎమోషనల్ ఇదే కదా, వాడు కూడా ఎమోషనల్ ట్రాక్ కోసం అంటే అవుట్లెట్ ఎమోషనల్లీ ఈస్ కనెక్టెడ్ బట్ అది లేదు అంటే చెప్పమ్మా. తను మెచ్యూర్ లేదు కదా, తను లేదు కదా, అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం. అతను నిజం చెప్తున్నా, అంత ఈజీగా సాటిస్ఫై. అందుకే నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. ఎవరిని ఏ ఒట్టు పెట్టి చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఇప్పటి వరకు. దెర్ ఇస్ నో సెక్షువల్ బాండ్. అంటే సెక్షువల్లీ హీ కుడెంట్ అంటే ఎందుకు? అదే లేదమ్మా, చెప్తా. ఆమె గురించి అలా చెప్పాలి కదా. వై హీ కుడెంట్ నేను తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. వై హీ కుడెంట్? పర్ఫార్మెన్స్ అనేది అంత యాక్టివ్ ఉండదు. అందుకే వద్దనుకున్నా. నేనా? హలో, వినిపిస్తుంది. హలో మేఘనా, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం. అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కామ్గా నువ్వు మూసుకొని బతుకు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు, ఏమొద్దు. నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ ఉండు. నా జీవితం నేను చూసుకుంటా. అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు. నువ్వు నీ ఇంట్లో ఉండు. నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరివి నువ్వు? ఎవరివేంటి? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకు ఎట్లా ఉండాలి? ఏం కావాలో అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు. ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు.